జిల్లా కన్నాపురం ఫారెస్ట్ రేంజ్ పరిధిలో అడవులను రక్షించుకునేందుకు ప్రభుత్వం మరియు పై అధికారులు సహకారంతో ప్రత్యేకమైన చర్యలు చేపట్టినట్లు రేంజ్ ఆఫీసర్ శివరామకృష్ణ తెలిపారు. ఇటీవల ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నమస్తే అండి, నా పేరు శివరామకృష్ణ. నేను రేంజ్ ఆఫీసర్గా కన్నాపురం రేంజ్లో డిసెంబర్ 11వ తారీఖున అపాయింట్ అయ్యాను. ట్రాన్స్ఫర్ జాయిన్ అవ్వడం జరిగింది. ప్రధానంగా కన్నాపురం రేంజ్లో ఉన్న సమస్యలు, మొదటి సమస్య ఫ్యూయల్ వుడ్ ఎక్స్ట్రాక్షన్. అంటే ఫ్యూయల్ వుడ్ని అడవుల నుంచి తరలించి బేరంలో వాడతారు. రెండవది అడవుల నుంచి కలపని అక్రమంగా రవాణా చేయడం. మూడవది బ్యాంబు మొలకల కర్ర కోసం బేరంకి మరియు ఏదైనా ఆర్టికల్స్ తయారు చేయడానికి వేరే రకాలుగా వేరే పర్మిషన్ లేకుండా తీసుకెళ్ళి 3 రకాల అరికట్టాలని చెప్పేసి మొట్టమొదటిగా చూడటం జరిగింది. అదే క్రమంలో దాదాపు 40 రోజుల నుంచి తీవ్రంగా సిబ్బందిని యాక్టివ్ చేసి పనిచేయడం జరిగింది. సో దీనిలో భాగంగా సుమారు 15 వెహికల్స్ని సీజ్ చేశాము. సో బేరంలో అటవీ సంపదను అక్రమంగా ఉపయోగించుకోకుండా ఉండడానికి చర్యలు తీసుకుంటున్నాము. దానిలో భాగంగా ఐటీసీ రీజనల్ మేనేజర్ గారికి నివేదించాము. వారు వచ్చిన తదుపరి సమాచారాన్ని బట్టి రైతులకి ఎడ్యుకేట్ చేసి ఈ విధంగా అటవీ సంపదని పర్మిషన్ లేకుండా ఉపయోగించడం అనేది నేరం అనే విషయాన్ని వారికి తెలియజేసి, సో ఆ రకంగా వారికి అవేర్నెస్ తీసుకొద్దాం అనుకుంటున్నాము. అతిక్రమించిన వారిని చర్యలు కూడా ఉపయోగించడం అనుకుంటున్నాము. అవసరమైతే లైసెన్స్ వద్ద వరకు కూడా వెళ్ళడానికి ఏ విధంగా వెంటనే వస్తుంది. అండ్ రెండవది స్మగ్లింగ్ యాక్టివిటీని కంట్రోల్ చేయడానికి సిబ్బందికి కంటిన్యూస్గా నైట్ పెట్రోలింగ్ అరేంజ్ చేసాం. సిబ్బంది ప్రతిరోజు అడవిలో తిరిగే విధంగా కంపల్సరీ చేసాం. ప్రతి ఒక్కరు కూడా అడవిలో తిరగడం, వారి డ్యూటీ క్లియర్గా చేయడం, నిబద్ధతతో అంకిత భావంతో కన్నాపురం రేంజ్ స్టాఫ్ ఈరోజు పనిచేసే పరిస్థితి వచ్చింది. ఏ విధమైన భయభ్రాంతులకు గురి కాకుండా స్వచ్ఛమైన స్వేచ్ఛాయుత వాతావరణంలో మా సిబ్బంది పనిచేసే పరిస్థితి ఈ రోజున అందరి వల్ల ఒకరనే కాదు ప్రతి ఒక్కరు అటువైపు నుంచి లోకల్లో పీపుల్స్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో అడవి మీద ఆధారపడే వాళ్ళు అందరూ కూడా మంచి కోఆపరేషన్ పడుతున్నారు. దీంట్లో మీడియాని కూడా నేను చాలా అభినందిస్తున్నాను. ఎందుకంటే మీడియా వారి సహకారం చాలా ఉంది. ప్రతి ఒక్కరు కూడా నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. ఇది ఒకటి ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి మన గిరిజనుల సమస్య. గిరిజనుల యొక్క కోఆపరేషన్ లేకుండా అటవీ సంరక్షణ ఈ విధంగా పాజిటివ్ కాదు. దీనిలో భాగంగా ఆల్రెడీ నా పై అధికారులకి డిఎఫ్ఓ గారికి, కన్జర్వేటర్ గారికి కూడా నివేదించడం జరిగింది. విఎస్ఎస్ ద్వారా జరిగిన పనుల్లో వారికి వచ్చే భాగస్వామ్యం ఏదైతే ఉందో దాన్ని విధిగా సరైన సమయంలో వారికి అందించే విధంగా చర్యలు తీసుకోమని కన్జర్వేటర్ గారు తెలిపి ఉన్నారు. ఆ రకంగా మేము దాని మీద రిపోర్ట్స్ పంపించడం కూడా జరిగింది. దీంతో పాటుగా సింగరేణి కాలనీస్ కోసం రెవెన్యూ ల్యాండ్స్ ఫారెస్ట్ వారికి వారు అందించిన సమయంలో హ్యాండ్ ఓవర్ చేసిన సందర్భంలో ₹1 కోటి ఇస్తానని చెప్పేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ గిరిజనులకు ఎజ్యూర్ చేసింది అమౌంట్. సో దాంట్లో కొంత అమౌంట్ వచ్చిందని రాలేదని ఎంతో కొంత డైలమా దాంట్లో ఉంది. దాన్ని కూడా పై అధికారులు జరిగింది. అది కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు కలెక్టర్ మాట్లాడి ఆ గ్రామాలకు పైన ఉన్న 5 గ్రామాలకి కూడా న్యాయం జరిగే విధంగా చేస్తామని చెప్పి కన్జర్వేటర్ గారు కూడా రిసీవ్ చేయడం జరిగింది. ఈ విధంగా పై అధికారుల యొక్క సహకారంతో అండ్ అడవి మీద ఆధారపడి అడవిని ప్రేమించే అన్ని రకాలైన వన ప్రేమికుల సహకారంతో మరియు సిబ్బంది సహకారంతో ఈరోజు కన్నాపురం రేంజ్లో